నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి వాళ్ళైతే మనతోటి డాక్టర్ జయరామ్ రెడ్డి గారు, టొబాకో కంట్రోలర్ అండ్ అలానే అడిక్షన్స్ అనాలిసిస్ట్ ఉన్నారు మనతో పాటు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. అసలు ధూమపానం, మద్యపానం నిషేధం అని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా పండగ వచ్చినా ఏదొచ్చినా కూడా అలానే వాడుతూ ఉంటాం కదా. దాని గురించి మరిన్నిగా క్వశ్చన్స్ అడిగి మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మ. డాక్టర్, అంటే ఫస్ట్ నాది ఏంటి క్వశ్చన్ అంటే, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి అందులో లేబుల్ కూడా ఉంటుంది కదా. అసలు ఏంటి అంటే అంత దానివల్ల అసలు ఏంటి, ఎంత అనర్థాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉంటాం డైలీ జరిగే లైఫ్లో. దీన్ని హోమియోపతి ద్వారా అంటే ఎలా దీన్ని అరికట్టగలము, దానికి ఏమైనా ఉన్నాయా, ఆప్షన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ మనం ఏంటంటే ఆల్కహాల్ అడిక్షన్, మనం ఇంట్రడక్షన్ తీసుకుంటాం. ఇది ఆల్కహాల్ అడిక్షన్ మనకు శుభ సందర్భాలు కానీ, ఏదైనా బ్యాడ్ అకేషన్స్ కానీ, పండగ కానీ, హాలిడే కానీ, ఏ సెలబ్రేషన్స్, ఏ అకేషన్స్, ఏ ఎంజాయ్మెంట్, ఏ పార్టీ ఉన్నా కూడా ఆల్కహాల్ అనేది ఫస్ట్గా ఒక ప్రిఫరెన్స్ అయిపోయింది. ఒక ఫుడ్ ఐటమ్స్లో ఒక భాగంగా అయిపోయింది. ఆల్కహాల్ లేనిది అక్కడ చాలామంది రారు. ఆల్కహాల్ ఉందంటేనే ఆ పార్టీల్లో కానీ అక్కడ కానీ అటెండెన్స్ ఎక్కువ పడతారు, ఎక్కువ మంది వెళ్తారు, వెళ్ళడానికి ఉత్సాహం చూపుతారు. అంటే బేసిక్గా తీసుకుంటే ఆల్కహాల్ అనేది, అడిక్షన్ అనేది ఒక మానసిక జబ్బు అండి. ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఒక మానసిక జబ్బు. దీనికి అలవాటు పడిన వాళ్ళు అంటే ఇక్కడ రెండు రకాలు. మళ్ళీ తాగే వాళ్ళు ప్రతి ఒక్కరు మనం ఆల్కహాల్ అడిక్షన్ అని చెప్పలేము. సరదాగా తాగే వాళ్ళు కొంతమంది సోషల్ డ్రింకర్స్ ఉంటారు. అంటే సరదాగా ఎప్పుడో పార్టీల్లో, ఫంక్షన్లో సరదాగా తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తగిన మోతాదులో తీసుకుంటే ఆల్కహాల్ నుంచి ప్రమాదం ఉండదు. కానీ ఎటొచ్చి ప్రమాదం అంతా కూడా రెగ్యులర్గా తాగే వాళ్ళతోనే ప్రమాదం అండి. రెగ్యులర్గా తాగే వాళ్ళు కొంతమంది ఏమంటే ఇలా ఫ్రీ ఆల్కహాల్ దొరికింది అనుకోండి, వాళ్ళకు హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్ లేపేస్తారు. అలవాటు లేని వాళ్ళు కూడా. అటువంటి సందర్భాల్లో కొంతమందికి కోమాలోకి వెళ్ళి ప్రాణహాని జరిగిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగే రకం అని కొంతమందిని అంటాం కదా మనం, ఒక సామెత ఉంది కదా. అలా ఆ విధంగా ఫ్రీగా దొరికింది ఎక్కువ తాగితే ఆల్కహాల్ కూడా పాయిజన్. నథింగ్ బట్ ఇది ఆల్కహాల్ అనేది ఇలాగ పురుగుల మంది తాగి చనిపోతాం, అలాగా ఆల్కహాల్ అనేది ఒక పాయిజన్. అయితే సరదాగా అది అలవాటు పెట్టి తాగే వాళ్ళందరూ కూడా సరదాగా ఒక్కొక్క పెగ్గు తాగుతూ మొదలుపెట్టి రెగ్యులర్గా తాగడం, మోతాదు మించు తాగడం, తర్వాత ఏదో ఒక సమస్యలు, హ్యాపీ అకేషన్స్, బ్యాడ్ అకేషన్స్ క్రియేట్ చేసుకొని తాగడం, దాన్ని లేదా సమస్యలు సృష్టించుకొని తాగడం. సో ఈ రకంగా అలవాటు పడ్డ పార్టీలని, టెన్షన్స్ తగ్గించుకోవడానికి, ప్రెజర్ అని, డిప్రెషన్ అని రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకా సమస్యలు, అప్పుల బాధలని, ఫ్యామిలీ కుటుంబ సమస్యలని, ఇలా ఏదో ఒక కారణం తాగడానికి సృష్టించుకొని వాళ్ళు కొంతమందికి ఉండొచ్చు రియల్గా. కానీ ఇప్పుడు సమస్యలు ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తాగడం వల్ల ఆ సమస్య పరిష్కారం కాదు కదమ్మా. ఇప్పుడు అప్పుల సమస్య, ఉద్యోగంలో స్ట్రెస్ ఉంది, దాని నుంచి తట్టుకోవడానికి ఆల్కహాల్ తాగుతున్నా అన్నది ఇతని ఆన్సర్ అనుకుందాం మనం పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు. కానీ మరి తాగడం వల్ల అలా సమస్యలు పరిష్కారం కావు కదా. పైగా భార్యాభర్తల మధ్యలో వివాదాలు వస్తాయి. సో పెళ్లిగాని పిల్లలైతే వాళ్ళ కెరీర్ దెబ్బతినిపోతుంది, వాళ్ళ జీవితంలో పనికి రాకుండా పోయిపోతారు, వాళ్ళ చదువు వెనుకబడిపోతుంది, వాళ్ళ ఉద్యోగంలో కెరీర్ దెబ్బతినిపోతుంది. సో వాళ్ళకి మ్యారేజ్ కూడా కాదు ఈ విధంగా ఉంటే. సో కాబట్టి అడిక్షన్ ఏ లెవెల్లో ఉన్నా కూడా దాన్ని ప్రాథమిక దశలోనే అరికట్టగలిగితే, మన హోమియో ట్రీట్మెంట్ ద్వారా చేయగలిగితే తప్పకుండా ఈ ఆల్కహాల్ అడిక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, అంటే ఒక జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి స్ట్రెస్ మూలంగా తాగాను. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఈ చిన్న ఏజ్లో 10th క్లాస్ 9th క్లాస్ ఏజ్ వాళ్ళు కూడా సిగరెట్ తాగుతున్న మనం చూస్తూ ఉంటాం, బయట కనిపిస్తుంటారు. ఏంటి అంటే వాళ్ళలో ఏంటి అసలు హార్మోన్ ఇంబ్యాలెన్సా, లేకపోతే ఏంటి అసలు ఎందుకు తాగుతారు వాళ్ళు, అంటే ఆ చిన్న ఏజ్ నుంచి? హార్మోనల్ చేంజెస్ అనాలి. ఇంబ్యాలెన్స్ కంటే ఇంబ్యాలెన్స్ తర్వాత ఏర్పడుతుంది. ఫస్ట్ టీనేజ్ గ్రూప్లో, పిల్ల వయసు నుంచి యుక్త వయసు వచ్చే 12, 13, 14 సంవత్సరాలకు వచ్చే వాళ్ళకు ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళలో ఏమవుతుందంటే, ఈ డెవలపింగ్ స్టేజ్లో ఏమవుతుందంటే ప్రతి యుక్త వయసు పిల్లలు ప్రతిదీ నేర్చుకోవాలనే ఆలోచన ఉంటుందండి. వాళ్ళు సైకిల్ నేర్చుకోవడం, కరాటే నేర్చుకోవడం, స్విమ్మింగ్ నేర్చుకోవడము మంచి అలవాట్లు అయితే పర్వాలేదు. కానీ ఎటు వచ్చి ఈ సిగరెట్లు తాగడము, లేకపోతే ఆ సినిమాలు వాడు వాడికి సంబంధించిన హీరో పెద్ద ఆల్కహాల్ ఫుల్ బాటిల్కి తాగాడు, ఇలా ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఆల్కహాల్ తాగడం, ఇలా అలవాటు చేసుకోవడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం. సో కాబట్టి పీర్ గ్రూప్ వస్తుంది ప్రెజర్స్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ అలవాటు పెడితే వాడికి పక్కవాడు కూడా అలవాటు చేయడం మొదలు పెడతాడు. అరే మజా ఉందిరా, సిగరెట్ తాగితే మంచిగా ఆలోచనలు ఉంటాయి, మంచిగా టెన్షన్ తగ్గుతుంది, రిలీఫ్ అవుతుంది, ఇలా చెప్పడం వల్ల ఏమవుతాయంటే ఒకరి నుంచి ఒకరికి అలవాటు అయిపోతుంది స్మోకింగ్ అనేది. మరి స్మోకింగ్లో దాదాపు 90% క్యాన్సర్లకు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు స్మోకింగే కారణము. సో 60% పైగానే గుండె జబ్బులకు స్మోకింగే కారణము.
పెరాలసిస్ రావడానికి ప్రధానంగా కారణం స్మోకింగే. లంగ్స్ డ్యామేజ్, సిఓపిడి డెవలప్ అవుతుంది. తర్వాత రకరకాల క్యాన్సర్లు డెవలప్ అవుతాయి స్మోకింగ్ నుంచి. సో ఈ వదిలే పక్క పొగ వల్ల కూడా పక్కవారికి కూడా ప్రమాదకరమే. సో ఇన్ని రకాల స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా ఈవెన్ సిగరెట్ పెట్టే మీద కూడా రాసి ఉంటుంది. సిగరెట్ పెట్టే మీద ఈ మధ్య బొమ్మలు కూడా వేస్తున్నారు, లంగ్స్ డ్యామేజ్ అనేది క్యాన్సర్ బొమ్మలు వేస్తున్నారు. అయినా కూడా మరి ఈ గణాంకాలు తగ్గుతున్నాయి, సిగరెట్ల తాగే ఉత్పత్తి తగ్గుతుందని చెప్తున్నారు కానీ ఎక్కడ తగ్గడం లేదు. మనకు చూస్తే స్మోకర్స్ పెరుగుతున్నారు, అడిక్షన్స్ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా, ఎందుకంటే సమస్యలైనా ఆర్ హ్యాపీ అకేషన్స్ అయినా రెండు సందర్భాలు మనం తీసుకోవాలి. సమస్యలు ఉన్న వాళ్ళే తాగుతున్నారు అని కాదు, హ్యాపీ అకేషన్ కాదు, ఏ అకేషన్ ఉన్నా కూడా ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది స్టార్టింగ్ అయిపోయింది. అది ఒక స్టైల్ అయిపోయింది, అది ఒక ప్యాషన్గా దాని మత్తుది అలవాటు పడతారు. పైగా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ ఉపయోగించే వాళ్ళు కంటిన్యూగా ఈ సిగరెట్లు తాగే విధంగా టొబాకో క్యూరింగ్ టైంలో కొన్ని కెమికల్స్ కలిపేసి వాటి నికోటిన్ బైండింగ్ కెపాసిటీని మోర్ దాన్ 100% కంటే చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు రాలేరు. సో అటువంటి వాటిని మనం హోమ్మేడ్ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడడం వల్ల చక్కగా ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకురావచ్చు. స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా ఆ స్మోకింగ్ యొక్క ఇంప్యూరిటీస్, దాంట్లో ప్రధానంగా తారు ఉంటుంది, తర్వాత 7,500 పైగానే విష పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బాడీని కొలాప్స్ చేస్తాయి, రకరకాల జబ్బులు రావడానికి కారణమవుతాయి. సో వాటి ఇన్ఫ్లుయెన్స్ను తగ్గిస్తూ, వాటి ఇంపాక్ట్ని తగ్గిస్తూ ఆర్గాన్స్ రికవర్ అయ్యే విధంగా, తర్వాత ఈ డీటాక్స్, ఈ తార్ అనే విష పదార్థం క్లియర్ అయ్యే విధంగా చేస్తూ విథడ్రావల్ సిమ్టమ్స్, అంటే స్మోక్ చేయకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే వచ్చే విథడ్రావల్స్, చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, ఏదో కోల్పెట్టి ఏది తోచిపోవడము, ఆందోళన, టెన్షన్ ఎక్కువైతుంది. సో ఈ రకమైన కారణాలన్నీ తగ్గించడం వల్ల మనకు స్మోకింగ్ తాగాలనే కోరిక తగ్గిపోయి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఇది హోమియోపతి ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎంతవరకు నయం చేయగలమంటారు? వెంట సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ ఎంత దూరంగా ఉండొచ్చు అని అంటారు ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా? ఇప్పుడు సక్సెస్ అనేది ఇప్పుడు పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పేషెంట్ కూడా, ఎందుకంటే దర్ ఇస్ అడిక్షన్ లెవెల్ తీసుకుంటే 5 స్టేజెస్ ఉంటాయండి. డినైల్, యాంగర్, డిప్రెషన్, బార్గెనింగ్, అసెప్టెన్సీ. ఈ చివరి దశకు వచ్చిన వాళ్ళే ట్రీట్మెంట్కి వచ్చి మానుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ మొదటి 3-4 దశలో ఉన్న వాళ్ళు అంత త్వరగా ట్రీట్మెంట్కి రారు. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత డాక్టర్ను సంప్రదిస్తుంటారు. అర్లీ ఏజ్ గ్రూప్లో పిల్లల్ని ఐడెంటిఫై చేసినప్పుడు పేరెంట్స్ మా దగ్గర తీసుకొని వస్తుంటారు ఈ చెడు అలవాట్లు పడినప్పుడు. సో కాబట్టి ఇలా మనం ఎప్పుడైతే వీళ్ళు ఈ ఎలా అలవాటు పడ్డారో దాని గురించి గమనిస్తూ మనం దానికి యొక్క డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాలను కూడా మనం బయటికి వాళ్ళు ఈ వ్యసనాలు అనేది ఒక ఊబిలో కూరుకుపోయినట్టే అండి. ఊబిలో కూరుకుపోతే బయటికి రావడం చాలా కష్టం. సో ఏదో ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే బయటికి రాగలుగుతాం. అటువంటి సపోర్ట్ మనం ఇస్తున్నాం. సో అటువంటి సపోర్ట్ ఉపయోగించి బయటికి రాగలిగితే వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఏ డాక్టర్ అయినా మెడికల్ ట్రీట్మెంట్ చేయొచ్చు, మనం సపోర్ట్ ట్రీట్మెంట్కి బయటికి రావచ్చు. కొంతమంది మెడిసిన్ ట్రీట్మెంట్ వాడడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఈ 3 దశల్లో, ఈ 5 దశల్లో, మొదటి 4 దశల్లో ఉన్న ట్రీట్మెంట్ వాడడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకు తెలియకుండా కూడా ట్రీట్మెంట్ వాడడం వల్ల కూడా మనం ఆ వ్యసనాలను మనం తగ్గించుకుంటూ, ఆ తీవ్రత తగ్గించుకుంటూ బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనకి కాలర్ లైన్లో ఉన్నారు. కృష్ణయ్య మహబూబ్ నగర్ నుంచి కాల్ చేశారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. కృష్ణయ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఏం లేదు, ఇప్పుడు డ్రగ్స్ గురించి చెప్తున్నా కదా మేడం, డ్రింక్స్, స్మోక్ గురించి. అవునవునండి. హలో కృష్ణయ్య గారు చెప్పండి. హలో కృష్ణయ్య గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటండి? సార్ చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటండి? చెప్పండి కృష్ణయ్య గారు. సార్ 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 చెప్పండి. ఒకసారి సిగరెట్ తాగేది, సిగరెట్ ధూమపానం చేసి పని చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఒకసారి అంటే చెప్తున్నా మేడం. ఓకే అండి, 15 సంవత్సరాల వరకు స్మోకింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు స్మోకింగ్ కొన్ని సంవత్సరాలు తాగి వదిలేసినా కూడా తర్వాత 15 సంవత్సరాల తర్వాతనే మీరు నార్మల్ నాన్ స్మోకర్తో ఈక్వల్ అవుతారండి. సో కాబట్టి ఎంత స్మోకింగ్ అనేది ఎంత త్వరగా వదిలేస్తే అంత బెటర్ అండి. సో అది సార్, స్మోకింగ్లో ఇన్ని రకాల, ఈ 1000 రకాల విష పదార్థాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరము. సో కాబట్టి క్యాన్సర్, గుండె జబ్బులు ప్రధాన కారణం. కాబట్టి స్మోకింగ్ ఏ స్టేజ్లో ఉన్నా మీరు వదిలేయాలా. వదిలేసుకోకపోతే డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మీరు తప్పకుండా స్మోకింగ్ మానుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి మెడిసిన్ వాడడం వల్ల. హలో. ఓకే.
హలో. ఓకే. ఓకే. డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఎన్ని యాడ్స్ చేసినా దాని గురించి ఎన్ని చూపించినా ఎన్ని విధాలా చూపించినా కూడా సిగరెట్ తాగి లోపలికి లంగ్స్ లోపలికి వెళ్ళడం అవన్నీ మనం చూపిస్తూ ఉంటాం, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అసలు అయినా దీని నుంచి వాళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇప్పుడు చాలా మందికి తెలుసా అండి, మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇది ఈవెన్ చదువుకునే వాళ్ళు కానీ హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. ప్రతి కౌన్సిలింగ్ మేము ఆడే విజువల్ సెషన్స్ స్టార్ట్ చేస్తే నాకు తెలుసు అండి ఆ డాక్టర్ గారు, అవన్నీ తెలుసండి, ఇవన్నీ తెలుసండి అని చెప్తుంటారు. చాలామంది చెప్పేది 99% చెప్పేది ఇదే, నాకు తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు అలవాటు పడుతున్నారు? ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, ఎందుకు అలవాటు పడడం ఎందుకు? సరదాగా మొదలుపెట్టి కొన్ని ప్రెజర్స్ తట్టుకోవడానికి ఒత్తిడికి వాళ్ళకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అండి అవి ఆల్కహాల్ తాగడం వల్ల మత్తు వస్తుంది, ఆ పూటకు బాధలు మర్చిపోతారు, ఆ పూటకు మంచిగా నిద్రపోతారు. ఇదొకటే. స్మోకింగ్ గుట్కాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఎనర్జీ స్టిమ్యులేట్ చేస్తుంది, కొంత ప్రెజర్ తగ్గినట్టు ఉంటుంది, రిలాక్స్గా టైంపాస్ అవుతుంది. ఈ చిన్న సింపుల్ కారణాల వల్లనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ జీవితాలు నాశనం చేసి రేపు గుండె డాక్టర్ దగ్గరికి పోయినాక హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అక్కడ డాక్టర్ 24 గంటలు 36 గంటలు టైం చెప్తారు. ఆ టైం వరకు బ్రతుకుతారా లేదా బయట ఉన్న వాళ్ళదే టెన్షను. సో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ డాక్టర్ దగ్గర పోయినాక క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకొకసారి క్యాన్సర్ వచ్చిందంటే తగ్గదండి ఏ క్యాన్సర్ అయినా. సో ప్రైమరీ దశలో కొన్ని రకాల క్యాన్సర్లు మనం అర్లీ స్టేజ్ ట్రీట్మెంట్ కానీ క్యాన్సర్ వచ్చిందంటే కొలాబ్ జీవితం వేస్ట్ అయిపోతుంది. ఓకే. డాక్టర్ గారు భాష కర్నూలు నుంచి కాల్ చేశారు. హలో. నమస్తే మేడం. నమస్తే భాష గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. భాష గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే భాష గారు చెప్పండి. నాకు స్మోకింగ్ అలవాటు ఉంది సార్. ఓకే. వాడుతున్నా, నేను తగ్గిద్దామనే డాక్టర్ల కాడికి పోయి కలిసినా కూడా తగ్గడం లేదు, ఎక్కువ అయిపోతున్నాయి దాని. ఓకే. ఓకే. ఎన్ని సిగరెట్లు తాగుతారు సార్ రోజుకు? 10-15 దాకా. 15 సిగరెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారండి? నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి తాగుతాను. 12 సంవత్సరాల నుంచి. ఓకే. ఇప్పుడు స్మోకింగ్ అనేది ఒక హానికరమైనదండి. దాంట్లో 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణము. అయితే భాష గారు, మీరు సిగరెట్ తాగకపోతే ఏమవుతుందండి? ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నారు? ఏదో సార్ అది అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయింది కరెక్టే, ఎందుకు మానలేకపోతున్నారు? ఏదో పక్కన తాగుతుంటారు అందరూ వాళ్ళెంబడి. రైట్ సార్. ఒకసారి మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూడండి. సిగరెట్ తాగడం వల్ల, గుట్కా తినడం ఎట్లా క్యాన్సర్ సఫర్ అయ్యేది, ఎట్లా బాధపడుతుందో తెలుస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే స్మోకింగ్ అనేది నార్మల్ టొబాకో కాదండి, ఇది ఒక డ్రగ్ అడిక్షన్ లాగా కంపెనీలు తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరు. కాబట్టి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ వాడండి. మెడిసిన్ వాడడం వల్ల మీకు ఈ స్మోకింగ్ చేయాలనే కోరిక తగ్గుతుంది. అది తీసుకోకపోతే వచ్చే విత్డ్రావల్ సిమ్టమ్ నికోటిన్ డిపెండెన్సీ ఏమవుతుందంటే చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, మీకు ఏదో కోల్పోయి ఇది తోచిపోవడము, ఈ ఆందోళన టెన్షన్ ఇవి ఎక్కువ అవుతాయి. మళ్ళీ సిగరెట్ దానిపై రిలీఫ్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా హోమియో మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. మీరు ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సార్, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు మెడిసిన్ వాడండి. మెడిసిన్ వాడితే తప్పకుండా ఈ స్మోకింగ్ని మానడమే కాకుండా మీకు కొన్ని రకాల జబ్బులు రాకుండా కూడా ప్రివెన్షన్గా కూడా ఈ హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుందండి. ఓకే. రైట్. డాక్టర్ గారు అంటే చూస్తున్నాం కదా, రోజుకి 15 సిగరెట్లు 10 సిగరెట్లు అంటే అసలు ఇది ఎంత ఘనంగా హానికరం చేస్తుంది లోపల. అంటే హైయెస్ట్ సిగరెట్లు అంటే నా దగ్గర ఒక బ్యాంక్ మేనేజర్ 150 సిగరెట్లు రోజు తాగుతాడు. 150 సిగరెట్లు, 50-60 సిగరెట్లు, 40-50 సిగరెట్లు కామన్గా తాగుతుంటారు చైన్ స్మోకర్స్. బట్ ఒక బ్యాంక్ మేనేజర్ 150 సిగరెట్లు దాకా బ్యాంక్ మేనేజర్ వచ్చాడు ట్రీట్మెంట్. చైన్ స్మోకర్ దానికి కూడా మోర్ దాన్ చైన్ అనమాట, చైన్ అనుకోవాలి. అంత 150 సిగరెట్లు తాగారు. సో అటువంటి అడిక్షన్ కూడా మానిపించగలిగారు. పెద్ద సమస్య ఏం కాదు. ఫస్ట్ థింగ్ వీళ్ళలో రియలైజేషన్ కావాలండి. వచ్చే మెడిసిన్ వాడితే తప్పకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? అంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అంటే మనం ఏదైనా సరే, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఏదైనా సరే ఆ డిపెండెన్సీ వాళ్ళకు ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు గమనించండి, వీళ్ళు వదిలేయాలనుకుంటారు, వదిలిపెట్టలేకపోతున్నారు. సో మనం ఏం చేస్తుంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ డిపెండెన్సీ ఏ మోతాదులో ఉంది, దానికి తగ్గ మెడిసిన్, టెక్నికల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల బయటకు రాగలుగుతారండి. సో కాబట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలండి, కరెక్ట్ డయాగ్నోసిస్ అవసరము, కరెక్ట్ మెడికేషన్ అవసరం, కరెక్ట్ పొటెన్సీ అవసరం హోమియోపతి దగ్గరికి వచ్చే వరకు. సో ఆ మెడిసిన్ వాడడం వల్ల చక్కగా వ్యసనాలు ఇది ఎందుకంటే ఇవి తీసుకోకపోతే వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళు దే ఆర్ గెయినింగ్ సమ్ ఒక ఎక్స్ట్రా ఎనర్జీ వాళ్ళకు ఇవి తీసుకోవడం వల్ల వస్తుందండి. ఆ ఎనర్జీ కోసమే వాళ్ళు తాగుతున్నారు తప్ప ఈ జబ్బులు రావాలని వాళ్ళకి అవసరం లేదు. ఆల్కహాల్ తాగేవాళ్ళు, సిగరెట్, గుట్కాలు ఇవల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ ఎందుకు వదిలిపెట్టినట్టు అలా బానిస అయిపోతారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా బయటకు రాలేరు. కాబట్టి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ వాడడం వల్ల
దట్టు హోమియోపతి డి అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది 100% సురక్షితమైనవి, ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. మెడిసిన్ వాడడం వల్ల తప్పకుండా కూడా ఎటువంటి వ్యసనాలను కూడా మనం తగ్గించుకొని బయటికి రావచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ శంకర్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శంకర్ గారు మేడం నమస్తే అండి, చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం మొక్కలు బాగా వస్తుంది మేడం. ఎట్లా శంకర్ గారు ఏమిటండి? మొక్కలు వస్తున్నాయి సార్. శంకర్ గారు కొంచెం క్లియర్ గా మాట్లాడండి. ఏమండి మొక్కలు వస్తున్నాయి సార్. ఇవి మోకాలు నొప్పులు మీరు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జనరల్ ట్రీట్మెంట్ తీసుకోండి సార్, లేదా హోమియో డాక్టర్ ఉంటే వెళ్ళి కలవండి మీరు అక్కడ దగ్గరలో. ఓకే అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అంటే డాక్టర్ గారు అంటే ఇక్కడ కొంతమంది ఏంటి అంటే మానేయాలి, ఇంకా సిగరెట్ మానేయాలి, ఇంకా వారంలో మానేస్తాను, నెలలో మానేస్తాను అని చెప్పి కంటిన్యూ ఇంకా నెంబర్ పెరుగుతూ వెళ్తుంది ఉంటుంది, కానీ వాళ్ళు మానరు సిగరెట్ అనేది. అసలు ఎందుకు మానలేకపోతారు? మానలేకపోవడానికి 5 ప్రధాన దశలు అని చెప్తున్నాను నేను. వ్యసనానికి 5 దశలు ఉంటాయండి. డినైల్ అంటే ఈ దశలో ఉన్నాడు నేను బానిస అనుకోడండి. యాంగర్ అంటే ఈ స్టేజ్లో ఉన్నవాడు నువ్వేంది చెప్పేది నాకు తెలియదా, నాకు అన్నీ తెలుసు, ఎప్పుడు వదిలేయాలి అప్పుడు వదిలేస్తా అంటుంటాడు. డిప్రెషన్ స్టేజ్లో ఉన్నవాడు వదిలేస్తా, ఇప్పుడు జనవరి 1 నుంచి వదిలేస్తా, లేకపోతే బర్త్డే నుంచి వదిలేస్తా. మీరు అడిగిన క్వశ్చన్ దానికి సంబంధించింది, అంటే పోస్ట్పోనింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో 4th ఏజ్ ఆఫ్ బార్గెనింగ్ అంటే 10 రోజులు వదిలేస్తారు. 10 రోజులు వదిలేసిన తర్వాత 10 రోజులు వదిలేస్తాను కదా, ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేయాలంటే ఈ ఒక్కరోజు మళ్ళీ మందు కొట్టడమో సిగరెట్ తాగడమో అదే మళ్ళీ ఎంజాయ్ అనుకుంటారు. సో 5th ఈజ్ యాక్సెప్టెన్స్ అంటే సెల్ఫ్ రియలైజే బయటకు వచ్చే దశ, లాస్ట్ దశ. సో ఆ దశకు వచ్చేప్పుడు మాత్రమే బయటికి రాగలుగుతారు. ఎందుకంటే దీస్ ఆర్ ద సైకలాజికల్ డిజార్డర్స్ అండి, మానసికమైన జబ్బులు. మానసికమైన జబ్బు పిచ్చి ఉన్నవాడు వీడికి పిచ్చి, నాకు పిచ్చి వచ్చిందని ఎవరు చెప్పరండి. ఇంట్లో వాళ్ళని గుర్తించి ఓహో వీడికి మానసికమైన జబ్బు వచ్చిందని డాక్టర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. సో వ్యసనాలు కూడా ఆ కేటగిరీలోకి వచ్చేటి కాబట్టి కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఫుల్ బాటిల్ తాగే పేషెంట్ కూడా మా దగ్గరికి వచ్చి లేదంటే నేను ఒక 90 ml తాగుతాండి అంటాడు. మళ్ళీ అది పేషెంట్ బయట కూర్చోబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే లేదంటే ఫుల్ బాటిల్ తాగుతాడంటే చెప్తారు. సో ఈ విధంగా కాబట్టి డినైల్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళు చేసేది కరెక్ట్గా ఒప్పుకోరు. కాబట్టి హోమియో డి అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ వ్యసనాలను కంప్లీట్గా నిర్మూలించాలంటే మనం ఈ మెడిసిన్ అనేది చక్కగా పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు చూసుకుంటే 10th, ఇంటర్ పిల్లల దగ్గర నుంచే మనం బయట చూస్తూ ఉంటాం సిగరెట్లు తాగడం, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అవన్నీ. అసలు అంటే ఇంత చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవ్వడానికి అంటే ఏంటి, దీనికి కారణాలు ఏముంటాయి అంటారు? చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలు అనేది ఒకటే. ఇప్పుడు లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఆ ఏజ్లో ఏమిటంటే బికాస్ ఆఫ్ చిన్న వయసులో ప్రతిదీ నేర్చుకోవాలనే తపన, ఆరాటం ఒకటి ఉంటుంది. సో చెప్పాను కదా, ఇప్పుడు ఈ సినిమాలను చూసి ఒకటి, మన సమాజంలో పెద్దవాళ్ళని చూసి, అమ్మా నాన్నకి ఏదైనా అలవాటు ఉంటే చూసి, లేదా మన ఎస్పెషల్లీ సినిమాల ప్రభావం ఎక్కువ అని చెప్పుకోవాలండి. ముఖ్యంగా మన యువతను తీసుకుంటే ఆడ ఫుల్ బాటిల్ ఎత్తి హీరో ఇదివరలో సినిమాలు ఎలా ఉండేది గమనించండి. ఆల్కహాల్ లేకపోతే సోడానో వాటర్ కలుపుకొని తాగేవాళ్ళు, కొంత సబ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమిటి, ఫుల్ బాటిల్ ఎత్తి ఆల్కహాల్ తాగుతున్నారు. ఓన్లీ ఆల్కహాల్. ప్రతి హీరో చూడండి, సూపర్ చిన్న హీరోలు పెద్ద హీరోలే ఫుల్ బాటిల్ ఎత్తి ఆల్కహాల్ తాగుతున్నారు. అది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఆల్కహాల్ అలా అలవాట్లు కూడా ఫుల్ బాటిల్ అయితే తాగుతారు, ఆల్కహాల్ తాగితే అది డేంజర్ కదా. యువత మనం ఒక సినిమా చూసి వాడు కూడా అలాగే తాగాలనుకుంటాడు కదా. ఇంట్లో పేరెంట్స్ని బట్టి కూడా మీరు కూడా ఇప్పుడు అన్నట్టు పేరెంట్స్ ఎలా ఉన్నా కూడా పేరెంట్స్ రోల్ ఇంపార్టెంట్. సమాజంలో మనము అట్లీస్ట్ సినిమాలలో, ఎందుకంటే సినిమాలో ప్రభావము అక్కడ చూపించాలి కాబట్టి చూపించాలని వీళ్ళ వాదన, సినిమాల వాళ్ళది. దానికి సినిమా ఎండింగ్లో అయిపోయిన తర్వాత ఏ హీరో అయితే ఆల్కహాల్ తాగాడో ఆ హీరో ఒక బయట పెట్టి, సో నాకు ఆల్కహాల్ అలవాట్లేదు అంటే నిజ జీవితంలో నాకు సిగరెట్ అలవాట్లేదు, సినిమా కోసం నటించానో తప్ప తాగలేదు అనే ఒక వాయిస్ చెప్పగలిగితే మనం ఆ యువకులకు బయటకు స్పీడ్గా పోయి మందు తాగాలి అలవాటు పడే వాళ్ళు కాస్త బ్రేక్ వేసేది ఉంటుందని నా అభిప్రాయం. సో అదండి మనం, ఎందుకంటే మంచి మెరుగైన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. నిర్మించకపోతే ఎవరి బాధ్యత? మన యువత, మన యువత, మన ప్రాపర్టీ, మన భారతదేశంలో ఉన్న ప్రాపర్టీ ఏమిటంటే యువత అండి, యంగ్ జనరేషన్. ఈ యంగ్ జనరేషన్ అంతా కూడా మనకు రేపు పనికి రాకుండా అయిపోయి డ్రగ్ అడిక్షన్ బానిసలు అయితే ఉపయోగం ఏమిటంటే. అండ్ అలానే ఇప్పుడు సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ గుట్కా కూడా అదొక నెంబర్ ఆఫ్ కౌంటబుల్గా అయిపోయింది ప్రజెంట్గా. ఒక రోజులో 15-16 గుట్కాలు తిన్న వాళ్ళని కూడా చూసాము. అవునండి. అంటే ఏంటి దానివల్ల ఇంకేంటి ఇది ఉంటాయి? అలాగే డాక్టర్ గారు ఒక చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పండి మేడం. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ చంద్రశేఖర్ గారు చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటండి? అదే సార్, నేను డైలీ సిగరెట్లు ఎక్కువ తాగుతున్నా సార్, మానేదానికి ఏమన్నా మార్గం? ఓకే, అంటే తాగకపోతే ఏమైతుంది సార్? సార్ తాగకపోతే ఏమైతుంది, ఎందుకు మానలేకపోతున్నారు మీరు?
కాకపోతే మైండ్ కొద్దిగా హెవీగా ఉండడమో, టెన్షన్ రావడమో, ఓకే ఓకే ఏదో డిఫరెంట్గా ఉండడం. ఓకే ఓకే ఎన్ని సిగరెట్లు తాగుతారు సార్ రోజుకు? రోజుకు 20 దాకా తాగుతాం సార్. 20 ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉందండి? ఒక 8 years ఇంకా సార్. 8 years నుంచి, 8 సంవత్సరాల నుంచి ఉంది. అవును సార్. ఓకే 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 అండి. సిగరెట్ తాగడం వల్ల ప్రమాదంగా మనకు విత్డ్రావల్ సిమ్టమ్స్, మీరు సిగరెటే కాదండి, ఇది డ్రగ్ అడిక్షన్ లాగా కంపెనీలు తయారు చేస్తున్నారు బ్రదర్. మీరు ఒకసారి గుర్తించండి, మీరు ఎంత మంచి వాళ్ళు. ఈ స్మోకింగ్ కోసం మీరు జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. మీ భార్య పిల్లలు పెళ్ళి అయితే మీ భార్య పిల్లలకు అన్యాయం చేయొద్దు. పెళ్లి కాని వాళ్ళకైతే నేను ఒకటే అడ్వైజ్ చేస్తాను, మీకు ఎటువంటి అలవాటు ఉంటే పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. సో కాబట్టి కంపెనీస్ డ్రగ్ అడిక్షన్లా చేస్తున్నాయి కాబట్టి సిగరెట్ తాగకపోతే మీకు ఈ చికాకు అనిపించడము, టెన్షన్ అనిపించడం, ఏదో కోల్పోయింటూ ఏది తోచకపోవడము, పదే పదే తాగాలని కోరిక రావడం, ఇవన్నీ కూడా మెడిసిన్ వాడడం వల్ల కంట్రోల్ అవుతుందండి. మీరు ప్రోగ్రామ్ తర్వాత నా ఆన్లైన్లో కన్సల్ట్ కానీ సార్, మీరు దూర ప్రాంతంలో అయితే ఫోన్ నెంబర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి, మెడిసిన్ వాడండి. మెడిసిన్ వాడడం వల్ల తప్పకుండా స్మోకింగ్ బేస్ నుంచి బయటికి రావచ్చు అండి. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మనం ప్రజెంట్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పినట్టే మానాలనుకుంటున్నాను, మానలేకపోతున్నానని చెప్పి చాలా కాలర్స్ కూడా మాట్లాడారు. అంటే ఒక గుట్కా వల్ల, ఒక సిగరెట్ వల్ల ఇప్పుడు 5 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సిగరెట్, అది ఇది అనేది. అంటే ఏంటి అంటే ఒక 5 రూపాయల సిగరెట్తోని ఒక మనిషి రిలాక్సేషన్ అవ్వడం అనేది అది ఎంత ప్రభావితం చేస్తుంది అనేది మనకి కనిపిస్తుంది. ఏమంటారు అసలు దానికి? అంటే ఆ 5 రూపాయల సిగరెట్లో ఏ దాన్ని కంట్రోల్ చేస్తుంది మన మనిషిని, బాడీని మొత్తం? ఇప్పుడు సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ తాగేవాళ్ళు ఎందుకంటే తాగడం వల్ల ఏమవుతుందంటే నికోటిన్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. డోపమైన్స్ కొన్ని హెల్దీ కొన్ని రకాల మనకు ఆనందాన్ని పెంపొందించే, యుఫోరియా అంటే ఆనందాన్ని పెంపొందించే హార్మోన్స్ రైజ్ అవుతాయి. డోపమైన్స్ ఎస్పెషల్లీ ఎండార్ఫిన్స్ రైజ్ అవుతాయి. దాని నుంచి ఏమవుతుందంటే వీళ్ళకు సిగరెట్ తాగినప్పుడు ఆనందంగా, మంచి ఆలోచించినట్లు, మజాగా ఉన్నట్టు, టెన్షన్ తగ్గినట్లు, రిలాక్స్ అయినట్టు ఫీల్ అవుతారు. ఓన్లీ దీనికోసమే సిగరెట్ తాగుతారండి. దాని నుంచి ఉపయోగం టెంపరీగా అది ఆ టైంలో అనిపిస్తుంది, మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ డల్ అయిపోతారు, మళ్ళీ సిగరెట్ తాగితే ఎనర్జీ వస్తుంది. సో అందుకోసం ఇలాంటి వాటి నుంచి మీరు ఎనర్జీ తెచ్చుకోకుండా, మీరు ఎంతో ఉత్తమమైన మంచి వ్యక్తులు ఈ చెడ్డ అలవాటు కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఏమిటి? చనిపోతున్నారు మన దేశంలో ప్రతిరోజు 3,700 మంది పైగానే సిగరెట్ గుట్కాల వల్ల చనిపోతున్నారండి. ఆల్కహాల్ డ్రగ్స్ వల్ల దాదాపు 11,000 మంది ప్రతిరోజు మన దేశంలో చనిపోతున్నారు. మరి ఇంతమంది చనిపోతున్నా మన కళ్ళెదురుగా మరణాలు జరుగుతున్నాయి, మన జాగ్రత్త వహించాలి కదా. సో ఎప్పుడో జాగ్రత్త అంటే క్యాన్సర్ వచ్చినాకో, గుండె జబ్బులు వచ్చినాకో లక్షలు ఖర్చు పెడతారు కానీ సో అంతవరకు వదిలిపెట్టరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యం దెబ్బతినక ముందే, సో మీ బిజినెస్ కానీ మీ జాబ్ కానీ లాస్ కాకముందే చాలామంది జాబ్స్ పోతున్నాయండి తాగే మత్తులో. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. సో స్టార్టింగ్లో కొద్దిగా వాళ్ళకి అనిపించవచ్చు కానీ తర్వాత జాబ్స్ పోతున్నాయి. సో ఈ విధంగా ఈ మత్తు పదార్థాలకు ఏవైనా అలవాటు పడినట్టయితే ఆ వ్యసనాల నుంచి బయటికి రావడానికి ఈవెన్ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, కైని, తర్వాత గంజాయి కానీ, తర్వాత మార్ఫిన్, హెయిరాయిన్, ఓపియం, కొకైన్, నిద్ర మాత్రలు, స్లీపింగ్ టాబ్లెట్స్, ఇలా రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి. ఏ అడిక్షన్స్ అయినా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం తప్పకుండా వాటి నుంచి బయటికి రావచ్చు. త్వరగా వస్తే, ఎంత త్వరగా మనం మానుకోగలిగితే అంత మెరుగైన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోగలుగుతాం అనేది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా సో మీరు ఈ ఆన్లైన్లో మీరు ఈ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకుంటే, ఆన్లైన్లో దూర ప్రాంతంలో ఉంటే క్లినిక్ రావాలనుకుంటే క్లినిక్ అడ్రస్ తీసుకొని ఆ కన్సల్టేషన్ తీసుకొని మీరు క్లినిక్లో కూడా కన్సల్ట్ కావచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, జయరాం రెడ్డి గారు ఎంతో మంచి సమాధానాలు చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ధూమపానానికి, మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.